హనుమాన్ శోభయాత్ర అంటే నెల్లూరులో వేల మంది తరలి రావడం చూస్తుంటారు. కానీ ఒక మండలంలో అది కూడా మొదటిసారి వేల మంది తరలి రావడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఫర్ ద ఫస్ట్ టైం హనుమాన్ శోభయాత్ర అంటే యువతి యువకులు పిల్లలు పెద్దలు బండ్లకు జెండాలు కట్టుకుని తల మీద తలభాగాలు పెట్టుకుని భుజం మీద కండువాలు వేసుకుని రామ సీత లక్ష్మణ ఆంజనేయ ఛత్రపతి శివాజీ రకరకాల వేషధర్మతో అటు బుచ్చి నుంచి సంఘం ఇటు బుచ్చి నుంచి నెల్లూరు వరకు తరలి వచ్చిన హనుమాన్ భక్తులతో రాజకీయ నాయకులతో కోదండరామస్వామి ఆలయ ధర్మకర్తలతో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో హిందూ చైతన్య వేదికతో జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో 2000 మంది బుచ్చిరెడ్డిపాలెంలో ర్యాలీగా వస్తూ హనుమాన్ పాటలకు చిన్న పెద్ద అని తేడా లేకుండా డాన్సులు వేస్తూ టపాసులు కాలుస్తూ వీడియోలో చెప్తుంటేనే ఇలా ఉంది. నిన్న హనుమాన్ శోభయాత్రలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఇలాంటి వాతావరణం రావడం నిజంగా మంచి శుభ పరిణామం. అందరూ కలిసికట్టుగా ఎటువంటి తగువులు తగాదాలు పెట్టుకోకుండా అటు రామయ్యకు ఇటు హనుమంతునికి ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. అందులో నెల్లూరులో పాల్గొనే విధంగా లేడీస్ కూడా బుల్లెట్ల బండ్ల మీద ఝాన్సీ లక్ష్మీబాయి సరోజినీ నాయుడు లాంటి తెగించే పోరాట స్ఫూర్తితో ఆంజనేయుడి శోభయాత్రలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం రామయ్య హనుమంతుని ఊరేగింపుగా పెద్దూరు వరకు ఊరేగించి శ్రీ కోదండ రామస్వామి ఆలయం వద్ద ముగించారు. అనంతరం ఇంత ఘన విజయం అందించిన హనుమాన్ భక్తులకు హారతులు ఇచ్చి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇన్ని వేల మందితో బుచ్చిరెడ్డిపాలెంలో హనుమాన్ శోభయాత్ర ఇంత వైభవంగా జరగడం నిజంగా బుచ్చిరెడ్డిపాలెం చేసుకున్న అదృష్టం. ఇలానే ప్రతి సంవత్సరం వేల మందితో హనుమాన్ శోభయాత్ర జరుగుతూ గూడూరుకు జెండా పండుగ మార్క్ ఎలా పడిందో అలా బుచ్చిరెడ్డిపాలెంకు హనుమాన్ శోభయాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని వ్యాప్తి చెందుతుంది అని ఆశిస్తూ బుచ్చిరెడ్డిపాలెం హనుమాన్ శోభయాత్రకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.